హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అందాల రాక్షసి 7వ భాగాన్ని వినేద్దాం. సరే, పర్మిషన్ ఇచ్చాను చెప్పు అంటుంది. శ్యామ్ నవ్వుతూ సంజన బుక్కుపై ముద్దు పెట్టుకుంటాడు. సంజన షాక్ అవుతుంది. ఓయ్, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఇలా డైరెక్ట్గా ముద్దు పెట్టుకుంటావా? నా ఫీలింగ్స్తో పనిలేదా నీకు అని బయటికి కోపం నటిస్తున్నా మనసులో చాలా సంతోషపడుతుంది. శ్యామ్ని ముద్దు పెట్టుకోవాలని ఉన్నా తను ఏమనుకుంటాడని ఆగిపోయింది. శ్యామ్ తను మనసుని చదివినట్లు చేయడం చాలా ఆనందంగా అనిపించింది. శ్యామ్ సంజనతో, నీకు నా మీద ఇష్టం లేకపోతే ఈ టైంలో నా కోసం బయటికి రావు కదా, వచ్చావంటే నేనంటే ఇష్టమనే కదా దాని అర్థం. కాకపోతే నీ మనసులో ఉన్న ఆలోచన నా గురించి నీకేమీ తెలీదు, అండ్ నాకు నీకున్నంత ఆస్తి లేదు అని, అంతేనా అని అడుగుతాడు. సంజనకి ఆ మాటకి ఒక్కసారిగా బీపీ మీటర్ దాటి వెళ్లడంతో శ్యామ్ చెంపపై కొడుతుంది. నిప్పులు కురిసేలా ఎర్రబడిన కళ్ళతో శ్యామ్ తన చేతిని చెంపపై పెట్టుకుని నవ్వుతూ, మనసులో నీ గురించి నాకు తెలుసు సంజన, కానీ నీ మనసులో ఏముందో తెలియాలని ఇలా మాట్లాడాను. ఇప్పుడు నువ్వే నీ మనసులో ఏముందో చెప్పావు అనుకుంటూ సంజన వైపు చూస్తాడు. సంజన తనేం చేసిందో గుర్తుకొచ్చి శ్యామ్ చెంపపై చెయ్యి వేసి, సారీ శ్యామ్, నువ్వు ఇలా మాట్లాడితే తట్టుకోలేక కొట్టేశాను. అయినా ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ ఆస్తిని కాదు. నీకు ఆస్తి ఉందా లేదా అని తెలుసుకుని ప్రేమిస్తే దాన్ని ప్రేమ అనరు అని చెప్పి శ్యామ్ని హక్ చేసుకుంటుంది. శ్యామ్ సంజన చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంటాడు. నాకు నీ ప్రేమ లైఫ్ లాంగ్ కావాలి సంజన. నీకు నా గురించి నిజం తెలిసిన రోజు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయంగా ఉంది, కానీ మన ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నేను కెనడా వెళ్ళి వచ్చిన వెంటనే నీకు నిజం చెప్పేస్తాను. నువ్వు నా మీద చూపించే ప్రేమ మనస్ఫూర్తిగా నన్నుగా యాక్సెప్ట్ చేయాలని మనసులో అనుకుంటూ సంజన అని శ్యామ్ పిలిచేసరికి శ్యామ్ని వదలకుండా అలాగే హక్ చేసుకుని తల మాత్రమే పైకెత్తి ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తుంది. నువ్వు ఇలాగే ఉంటే నేను నీ పర్మిషన్తో పని లేకుండా చాలా చేయాల్సి ఉంటుంది, మరి చూసుకో అని కన్ను కొడతాడు. సంజన వెంటనే అతని వదిలి పక్కకు నిలబడుతుంది. శ్యామ్ నవ్వుతూ, సరదాగా అన్నానులే, నేను నీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయను, అర్థమైందా? సరే, రేపు ఆఫీస్లో కలుద్దాం, వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్తాడు. సంజన సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే శ్యామ్ సంజన చేయి పట్టుకుని వెనక్కి లాగుతాడు. సంజన శ్యామ్కి దగ్గరగా వస్తుంది. ఆ ఫోర్స్కి శ్యామ్ సంజన ముఖాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తుంటే శ్యామ్కి తన ఆలోచనలు అర్థమై నవ్వుకుంటూ, నీకు కావలసిన ముద్దు మన పెళ్లి తర్వాతే ఉంటుంది, అప్పటి వరకు ఓన్లీ ఈ 2 ప్లేసెస్ మాత్రమే కిస్ చేస్తాను అని నుదుటిపైన బుగ్గపై ముద్దు పెట్టుకుంటాడు. సంజన కూడా థ్యాంక్ యూ శ్యామ్ అని చెప్పి శ్యామ్కి ముద్దు పెడుతుంది. శ్యామ్ సంజనతో, నిన్ను వదలాలని అనిపించడం లేదు సంజన, ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలి అనిపిస్తుంది అనడంతో సంజన శ్యామ్ కలలోకి చూస్తూ, డాడీ కూడా ఒప్పుకున్నారు శ్యామ్, ఇంకా మీ ఇంట్లో కూడా అందరూ ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. శ్యామ్ సరే అని చెప్పి, ఇంక వెళ్ళు, మళ్ళీ అంకుల్ని నీ గురించి కంగారు పడతారు అని చెప్తాడు. సంజన ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి, డాడీ తన రూమ్లో పడుకున్నారు కదా అని అడుగుతుంది. శ్యామ్ నవ్వుతూ, నా మీద అంత నమ్మకం ఉన్న అంకుల్ని కాదని నీ దగ్గరికి వస్తే బాగోదు కదా, అందుకే ఫస్ట్ అంకుల్కి ఫోన్ చేసి విషయం చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చాను. అంకుల్ రమ్మని చెప్పిన తర్వాతే నేను వచ్చాను అంటాడు. సంజన షాక్ అవుతూ, డాడీ నా గురించి ఏమనుకుంటారో అనే థాట్ కూడా రాలేదా నీకు అంటుంది. శ్యామ్ నవ్వుతూ, నేనిప్పుడు నీ గురించి అంకుల్కి చెప్పానని అన్నానా? నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, ఇంటికి వస్తానని చెప్పాను అంతే అంటాడు. సంజన నవ్వుతూ, అవునా, నువ్వు సూపర్ శ్యామ్, సరే బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. శ్యామ్ వెళ్తున్న సంజనాని చూస్తూ, ఇప్పుడు నీతో గడిపిన ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ 5 డేస్ నీకు దూరంగా ఉండాలి. అసలు ఉండగలనా సంజన? నువ్వు నా లైఫ్ అయితే బిజినెస్ నా బాధ్యతరా, రెండింటినీ వదలలేను. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలంటే నీకు దూరంగా ఉండాలి, తప్పదు. కానీ ఈ దూరం శాశ్వతంగా ఉండకుండా చూసుకోవాలి అంటే నీకు నిజం తెలియాలి. కెనడా నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ నేను అంకుల్తో మాట్లాడాలి. అంకుల్ ఎలా రియాక్ట్ అవుతారో చూసి నీకు చెప్తాను. కానీ అంకుల్కి చెప్పి బాధ పెట్టడం కంటే ఫస్ట్ నీకు చెప్తే అంకుల్కి అర్థమయ్యేలా చెప్తావని నా ఆలోచన. చూద్దాం, అక్కడి నుంచి వచ్చాక అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ శ్యామ్ ఇంటికెళ్ళి ఎవరికో ఫోన్ చేసి, మార్నింగ్ 10 అయ్యేసరికి వాడి లైఫ్ అంతా జైల్లో ఉండాలి, దానికి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంకుల్, ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పంగానే, ఇట్స్ ఓకే ఉదయ్, నీ గురించి చాలా విన్నాను, నేను చూసుకుంటాను, నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో అంటాడు. థ్యాంక్స్ అంకుల్, ఈ విషయం మన మధ్యనే ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ తన రూమ్కి వెళ్తాడు. రూమ్ అంతా సంజనాని తను కెనడాలో చూసినప్పుడు తను తీసిన ఫోటోలు, ఈ 1 వీక్లో సంజనాకి తెలియకుండా తను తీసిన ఫోటోలతో రూమ్ అంతా నిండిపోయింది.
రూమ్ లోపల గోడలకి మొత్తం సంజన ఫోటోలుంటాయి. బెడ్‌కి ఎదురుగా సంజనతో తీసుకున్న సెల్ఫీని పెద్ద ఫ్రేమ్ కట్టించి పెడతాడు. లేచిన వెంటనే ఇద్దరు నవ్వుతూ ఉన్న ఫోటో దర్శనమిస్తుందన్నమాట. బెడ్‌పై పడుకుని ఎదురుగా ఉన్న ఫోటోను చూస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. సంజన నవ్వుతూ వచ్చిన దారి నుంచే తన గదిలోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసి ఇటువైపు తిరిగిన సంజనకి మురళి గారు ఎదురుగా బెడ్‌పై కూర్చొనున్నారు. సంజనకి ఏం మాట్లాడాలో తెలియక తలదించుకుని మౌనంగా ఉండిపోయింది. మురళి గారు సంజన దగ్గరికెళ్లి బెడ్ పైన కూర్చోమని చెప్పి సంజన తల పైకెత్తి చూశారు. సంజన కళ్ళల్లో అప్పటికే బయటికి రావడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని బయటికి రానియకుండా ఆపడానికి, సంజు నువ్వేం తప్పు చేయలేదురా, ఎందుకు ఏడుస్తున్నావు? శ్యామ్ నాకు నచ్చాడని ముందే చెప్పాను కదా, కానీ ఇప్పుడు అని ఆగిపోతారు. సంజన కంగారుగా మురళి వైపు చూస్తుంది. ఆ క్షణం సంజన మనసులో వందల సంఖ్యలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్యామ్‌ని నీకు ఎప్పుడు కలవాలనిపించినా డైరెక్ట్‌గా మన ఇంటికి రమ్మని చెప్పరా సంజు? ఇలా బయట మిమ్మల్ని చూస్తే తప్పుగా అనుకుంటారు. మీ ఇద్దరి గురించి అలా అనుకోవడం నాకు నచ్చదు. శ్యామ్‌కి నేను ఫోన్ చేసి చెప్తాను. నువ్వు కూడా ఒకసారి మాట్లాడు సరేనా? అని చెప్పి గుడ్ నైట్ అన్నాడు. ప్రశాంతంగా పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సంజన శ్యామ్ గురించి ఆలోచిస్తూ సంతోషంతో ప్రశాంతంగా పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగే సంజు రెడీ అయ్యి మురళి గారికి చెప్పి ఆఫీస్‌కెళ్ళింది. శ్యామ్ మార్నింగే లేచి రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేస్తాడు. మధ్యలో ఒక ప్లేస్‌లో ఆగి ఎవరితోనో మాట్లాడి నవ్వుతూ ఆఫీస్‌కి అడుగు పెడతాడు. సంజనాకి ఆ రోజు వరుసగా మీటింగ్స్ ఉండడంతో బిజీగా ఉంటుంది. శ్యామ్ కాసేపు వర్క్ చూసుకుని కాఫీ బ్రేక్ తీసుకుని క్యాంటీన్‌కెళ్తాడు. క్యాంటీన్‌లో కాఫీ తాగుతూ టీవీలో న్యూస్ చూస్తూ ఉన్నాడు. గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వకుండా ఫ్యాక్టరీని రన్ చేస్తున్నందుకు భూషణం గారి ఫ్యాక్టరీని సీజ్ చేయడం జరిగింది. ఆయన ఆఫీస్‌లో మాదక ద్రవ్యాలు దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ర్యాకెట్‌తో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలతో రుజువైతే భూషణం గారికి జీవిత ఖైదు విధించే ఛాన్స్ ఉందని అన్ని న్యూస్ ఛానల్స్‌లో ఈ న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు. శ్యామ్‌కి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, థ్యాంక్స్ అంకుల్, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అంటాడు. శ్యామ్, నువ్వు చెప్పిన టైంకి ఇంకా 10 మినిట్స్ ఉంది అని నవ్వుతారు. హహ, ఐ నో యువర్ క్యాపబిలిటీ అంకుల్. హీ వాజ్ రియల్లీ చీట్స్ గవర్నమెంట్, ఐ నో దట్. అందుకే మీ హెల్ప్ తీసుకున్నాను, లేకపోతే నేనే చూసుకునేవాణ్ణి అని చెప్తాడు. నో ప్రాబ్లం ఉదయ్, మనం తప్పు చేయడం లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ నీ వల్లే మాకు ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. వాడు నిజంగానే డ్రగ్ డీలర్. వాడికి ఆర్డర్స్ పాస్ చేసే వాళ్ళు ఎవరో తెలుసుకునే పనిలోనే ఉన్నామని చెప్తాడు. అంకుల్, ఐ నో దెమ్ అని పేరు చెప్పి, బట్ కేర్ఫుల్ అంకుల్. నో వన్ గెస్ హిస్ ప్లానింగ్. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్. హీఈస్ ద మ్యాటర్ ఇన్ దిస్ మ్యాటర్ అంటాడు. సరే ఉదయ్, త్వరలోనే ప్రూఫ్స్తో సహా అరెస్ట్ చేస్తాం, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. శ్యామ్ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ తన వర్క్ చేయడానికి వెళ్తాడు. సంజన మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. సంజన తన క్యాబిన్కి వెళ్ళి కాసేపు తన పర్సనల్ రూమ్లో రెస్ట్ తీసుకుని వస్తుంది. కుమార్ గారు సంజన క్యాబిన్కి కాల్ కనెక్ట్ చేస్తారు. సంజన ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే, అమ్మా సంజు, ఒకసారి న్యూస్ చూడమ్మా. సంజన ఫోన్ కట్ చేసి టీవీ ఆన్ చేసింది. అన్ని న్యూస్ ఛానల్స్లో భూషణం ఫ్యాక్టరీ సీజ్ అండ్ భూషణం అరెస్ట్ అని టెలికాస్ట్ చేస్తున్నారు. అది చూసి సంజన, థ్యాంక్ గాడ్, వీడు ఎలాంటి వాడో నిన్నే తెలిసింది కాబట్టి మంచిదైంది, లేకపోతే మనీ లాస్ అవ్వాల్సి వచ్చేది. అంతేకాదు వాళ్ళతో పాటు నన్ను కూడా అనుమానించేవారు ఆ కంపెనీతో డీల్ ఉన్నందుకు. అప్పుడు ఇప్పటి వరకు నేను పడిన కష్టం అంతా వృధా అయ్యేది. సో ఆ కంపెనీని రిజెక్ట్ చేయడం మంచిదైందని సంతోషంతో, శ్యామ్ నీ వల్ల ఇదంతా, థ్యాంక్ యూ సో మచ్ అనుకుంటూ టైం చూస్తే అప్పటికే లంచ్ టైం అయింది. కుమార్కి ఫోన్ చేసి అంకుల్ లంచ్ చేశారా అని అడిగింది. హా, తిన్నాను సంజు, నువ్వు అని అడుగుతాడు. హా అంకుల్, శ్యామ్ని ఒకసారి నా క్యాబిన్కి పంపండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది. శ్యామ్ బాబు ఇక్కడ లంచ్ చేయడం మానేసి మరీ వర్క్ చేస్తున్నాడు. 4 డేస్ వర్క్ మేనేజ్ చేయాలి కదా మరి, అందుకే. ప్యూన్కి చెప్పకుండా నాతో చెప్పిందంటే ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉంటుందనుకుని వెళ్ళి శ్యామ్ని మేడం పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. శ్యామ్ అప్పటి వరకు చేసిన వర్క్ని సేవ్ చేసి సంజన క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి ఎక్స్క్యూజ్ మీ మేడం అని అడుగుతాడు. సంజన ఎస్ కమింగ్ అని చెప్పి ఇటువైపు తిరుగుతుంది. శ్యామ్ సంజన దగ్గరకు వచ్చి ఏంటి మేడం పిలిచారట అన్నాడు. సంజన పైకి లేచి వచ్చి డోర్ లాక్ చేసి కర్టన్స్ వేసి సీసీ కెమెరా 5 మినిట్స్ ఆఫ్ చేసింది. శ్యామ్కి ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో, కొట్టదు కదా అనుకుంటూ ఆమె వైపే చూశాడు. సంజన శ్యామ్ని చాలా టైట్ హాక్ చేసుకుంది. శ్యామ్ ఆశ్చర్యంగా చూస్తాడు. తర్వాత తనేం చేసిందో గుర్తుకొచ్చి శ్యామ్ కూడా నవ్వుతూ సంజనని ఇంకా గట్టిగా హత్తుకుని ఏమైంది మేడం అని అడుగుతాడు. సంజన వెంటనే శ్యామ్ను వదిలి తల మీద మొట్టి, ఈ టైంలో మేడం ఏంట్రా, ఇది ఆఫీస్ అయినా మన ఇద్దరం ఉన్నప్పుడు నువ్వు నన్ను మేడం అని పిలవకూడదు, అర్థమైందా? తర్వాత సంజనని శ్యామ్ ముఖం తన చేతుల్లోకి తీసుకుని ముఖం అంతా ముద్దులు పెట్టేస్తుంది. శ్యామ్,
హలో ఏంటి నా డార్లింగ్ ఈరోజు ఎంత ఫాస్ట్గా ఉంది. ష్! మాట్లాడు కాసేపు అని చెప్పి శ్యామ్ పెదవులపైన ముద్దు పెట్టుకుంటుంది. కాసేపటికి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. శ్యామ్ నవ్వుతూ ఇలా నన్ను టెంప్ట్ చేయాలని చూస్తే తర్వాత నీకే కష్టం బుడ్డి అని అంటాడు. బుడ్డీనా? నేను మరీ అంత పొట్టిగా ఏం లేదే అని మూతి తిప్పుకుంటుంది. శ్యామ్ సంజనాని తన పక్కన నిలబెట్టి కళ్ళెగరేసి ఇప్పుడు ఇందాక చెప్పిన మాట ఇప్పుడు చెప్పు పొట్టి అని నవ్వుతాడు. సంజన నేనేం పొట్టిగా లేను, నువ్వే తాటి చెట్లా ఎదిగావు అని ముఖం పక్కకు తిప్పుకుంటుంది. అలా ఇద్దరు సరదాగా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉండగా సరే ఇప్పటికే స్టాఫ్ అంతా మన గురించి ఏదో ఒకటి చెప్పుకోవడం స్టార్ట్ చేసి ఉంటారు. ఇంక నేను వెళ్తాను. అంకుల్కి చెప్పాను ఈవినింగ్ నేను బయటికి తీసుకెళ్తానని. ఓకే అన్నారు. నువ్వు రెడీగా ఉండు అని చెప్పి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోతాడు. సంజన వర్క్లో బిజీగా ఉంటుంది. ఈవినింగ్ టైంకి అందరూ ఆఫీస్ నుండి వెళ్ళిపోతారు. శ్యామ్ తన బైక్లో వెళ్తూ సంజనకి సారీ సంజన, ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నీతో రావడం కుదరదు, టుమారో వెళ్దాం అని శ్యామ్ నుంచి వాయిస్ మెసేజ్ ఉంటుంది. అది చూసిన సంజన ఓకే అని పెట్టి ఇంటికి స్టార్ట్ అవుతుంది. అప్పటికే చలపతి ఇంటికి వచ్చి నానా హంగామా చేస్తుంటాడు. సంజన చలపతిని చూసి కోపంగా మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. చలపతి సంజనని చూసి అదేంటి కోడల పిల్ల అలా అంటావు, ఎంతైనా నీకు మావయ్యని, నీ మీద నాకు బాధ్యత ఉంటుంది కదా, ఎప్పుడు లేనిది ఈ మధ్య ఎవడితోనో బయటకు వెళ్తున్నావంట, నిజమేనా అని అడుగుతాడు. వెంటనే చలపతి చంప చెల్లుమనిపిస్తారు మురళి గారు. రేయ్ ఏంట్రా వాగుతున్నావు, నా కూతురు ఎలా కనిపిస్తుంది నీకు, నీ వల్లే నా పెద్ద కూతురు నాకు దూరమైందిరా. ఆ రోజు నువ్వు వాగిన చెత్తకి నా కూతురు మనసు అర్థం చేసుకోకుండా నీ కొడుకుతో పెళ్లి చేయాలని అనుకున్నాను. నా చెల్లెలు ఎంత చెప్పినా వినకుండా కేవలం పంతంతో దాని జీవితం నాశనం చేయాలని చూశాను. కానీ ఇప్పుడు నా సంజు అలా కాకూడదు. నువ్వు వాగుతున్నది ఎవరి గురించో తెలుసా? ఉదయ్ అనబోయి శ్యామ్ నాకు కాబోయే అల్లుడు. త్వరలోనే సంజనాకి శ్యామ్కి పెళ్లి జరిపిస్తాను. ఇప్పటి వరకు నా చెల్లెలికి ఇచ్చిన మాట కోసం ఆగాను, కానీ ఈ రోజు నుండి నువ్వు నా కంటికి కనిపిస్తే అక్కడే చంపేస్తాను, పో బయటికి అని గట్టిగా అరుస్తారు. వెంటనే గుండె పట్టుకుని సోఫాలో కూర్చుండిపోయాడు. డాడీ అంటూ సంజన మురళి పక్కన కూర్చుని బీపీ టాబ్లెట్ ఇచ్చి వాటర్ ఇస్తుంది. కాసేపటికి నార్మల్ అయిన మురళి గారిని చూసి కన్నీళ్లతో డాడీ మీరెందుకు అంత ఆవేశపడ్డారు, మీ హెల్త్ కండిషన్ తెలిసి కూడా బీపీ రేజ్ అయితే ఎంత క్రిటికల్ అవుతుందో తెలుసా మీ కండిషన్, ప్లీజ్ డాడీ మీరు నాకు కావాలి, మీకేమైనా అయితే నేను ఉండలేను. మురళి గారి మనసులో అమ్మ సంజు శ్యామ్ గురించి నీకు నిజం తెలియాలి, నేను ఎంతగా ప్రేమించాడో నువ్వు తెలుసుకోవాలి. మీ అక్క ఇప్పుడు నాతో మాట్లాడుతుందిరా, కానీ ఇవేవి నీకు చెప్పొద్దని శ్యామ్ మాట తీసుకున్నాడు, నీకు తెలుసు కదా నేనిచ్చిన మాటను తప్పే మనిషిని కాదని. త్వరలోనే శ్యామ్ నీకు నిజం చెప్పేస్తానన్నాడు. ఆ రోజు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని కొంచెం భయంగా ఉంది, కానీ శ్యామ్ ప్రేమని నీ తనకు దూరం కానివ్వదని నా అభిప్రాయం అనుకుంటూ సంజు కూల్, నాకేం కాదురా, నీ పెళ్లి చూడకుండా నా మనవలతో ఆడుకోకుండా నేను ఎక్కడికి పోను. సంజు నాకొక మాట ఇస్తావా, పరిస్థితులు ఏవైనా శ్యామ్ని వదలవుగా, అలా అని నాకు మాట ఇవ్వరా అని అడుగుతాడు. సంజన ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మురళి గారిని. డాడీ నేను శ్యామ్ నుంచి ఎందుకు దూరం చేసుకుంటాను, తను నా లైఫ్ డాడీ. సరే మీరు ఎందుకు అలా అన్నారో నాకు తెలియదు, కానీ మీకు మాట ఇస్తున్నాను. సరే 10 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, కలిసి డిన్నర్ చేద్దాం అని చెప్పి రూమ్లోకి వెళ్ళింది. ముంబైలో అంజనా తన ఫోన్లో ఏదో పిక్ చూస్తూ ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో మనమంతా కలిసిపోతామంటే చాలా సంతోషంగా ఉంది డాడీ. వినోద్ వచ్చి ఏంటంజు అంతలా ఆ ఫోటోని చూస్తూ కూర్చున్నావు. వినోద్ త్వరలో నేను మా వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండే రోజు శ్యామ్ వల్ల వస్తుందని చాలా సంతోషంగా ఉంది. సారీ అంజు, నా వల్లే కదా నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అయ్యావు. ఇన్నేళ్లలో నువ్వు ఎప్పుడు నా దగ్గర వాళ్ళ గురించి మాట్లాడిందే లేదు. ఎందుకంటే నీకు తెలుసు నాకు అంకుల్పై ఉన్న కోపం ఎందుకో, బట్ ఇప్పుడు ఆ కోపం మొత్తం పోయింది. ఎందుకో తెలుసా, ఒకసారి నీ విషయంలో చేసిన తప్పు మళ్ళీ నీ చెల్లి విషయంలో చేయకూడదని ఆలోచించినందుకు. నిజంగా ఇప్పుడు నేను మీ ఫ్యామిలీని కలవాలని వెయిట్ చేస్తున్నాను. నీ కళ్ళల్లో నేను ఇవ్వలేని ఆనందాన్ని నా తమ్ముడిస్తుంటే చూడాలనుంది అని చెప్పి అంజనాని హక్ చేసుకుని ఎదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. థ్యాంక్స్ డార్లింగ్. ఆ రోజు మీ అత్తయ్య ధైర్యం చేసి నేను పంపకపోయి ఉంటే నేను నిజంగా ప్రాణాలతో ఉండేవాడిని కాదు. నీకు చెప్పినట్టే నీకంటే నాకు ఏది ఎక్కువ కాదరా. నా లైఫ్లో బయటికి ఎంత సంతోషంగా కనిపించినా నా మనసులో ఉన్న బాధ నీకు మాత్రమే తెలిసింది. నన్ను నువ్వు అర్థం చేసుకున్నట్లు ఎవరు అర్థం చేసుకోలేరు అంజు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్తాడు. వినోద్ నువ్వు ఇలా ఎమోషనల్ అయితే నేను చూడలేను, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి తన మూడ్ చేంజ్ చేయడానికి సరే ఇప్పుడు నువ్వు నాకు కాలేజ్ డేస్ గుర్తు చేసావు కాబట్టి పద ఒకసారి కాలేజ్కి వెళ్ళొద్దాం, అక్కడ మనకున్న మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుని వద్దాం అని చెప్పి వినోద్ చేయి పట్టుకుంది. రాఘవ గారు స్టెప్స్ దిగుతూ అంజు వినోద్
ఇద్దరూ ఉండడం చూసి వచ్చి సోఫాలో కూర్చుని, అంజు ఇంకా ఆఫీస్‌కి రాలేదా మీరు అని అడుగుతాడు. అంజు ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటే, డాడీ ఈరోజు అంజుకి కాలేజ్‌కి వెళ్ళాలని అనిపిస్తుందట. సో మేమిద్దరం ఈరోజు అక్కడే స్పెండ్ చేయాలనుకుంటున్నాం. ఆఫీస్‌లో ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా పెద్దగా ఏం లేవు. అందుకే మీతో చెప్పి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం. అవునా! సరే వినోద్. నేను చూసుకుంటానులే. మీరు సరదాగా కాలేజీకి వెళ్ళండి అని చెప్పి, అవును అల్లరి బ్యాచ్ స్కూలుకెళ్ళిపోయారా? లేకపోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళండి. వాళ్ళు కూడా వస్తామని గోల చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు అంకుల్ అని నవ్వుతూ ఉంటుంది. సరే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆఫీస్‌కి స్టార్ట్ అవుతారు. వినోద్, అంజు కలిసి కాలేజ్‌కి స్టార్ట్ అవుతారు. వినోద్, అంజుని ఫస్ట్ టైమ్ చూసింది ఆ కాలేజీలోనే. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.